30వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల ప్రధాన అంశం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ సమర్పించిన కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఇటీవల ఈ నివేదికను ప్రభుత్వం పరిశీలించింది. కేబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చ జరిగింది. ఇప్పుడు అసెంబ్లీలో ఈ నివేదికపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నివేదికను ప్రజల ముందు, అసెంబ్లీ ముందు పెట్టాలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ముఖ్యమైనవి. 29న జరిగే కేబినెట్ సమావేశంలో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలపై డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, అసెంబ్లీ సమావేశాల డేట్స్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఎన్ని రోజులు సమావేశాలు జరుగుతాయి, ఏంటి ఇన్ఫర్మేషన్? సౌజన్య, ఈ నెల 30న అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. అయితే 5 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. అయితే మేజర్ గా ఈ అసెంబ్లీ సమావేశాలలో ప్రధానంగా ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీదనే చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దీని మీద కేబినెట్ లో చర్చించారు. కేబినెట్ లో చర్చించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో దీని మీద ఏదైతే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ మీద అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం, అందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటామని చెప్పారు. దాంతో పాటు ఆ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఏముంది, సో అందులో ఏం చేర్చింది, అందులో ఎక్కడ ఆర్థిక పరమైన అంశాలలో ఎక్కడ అక్రమాలు జరిగాయి, తర్వాత ఈ డిజైనింగ్ మార్పులకు సంబంధించి కారకులు ఎవరు మార్చారు, ఇట్లా ఈ అన్నిటి కోణాలలో కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఆ రిపోర్ట్ కు సంబంధించి పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అందులో భాగంగానే ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో మేజర్ గా ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మీదనే చర్చించనున్నారు. అయితే ఈ ఇచ్చినటువంటి రిపోర్టు కు సంబంధించి అందులో ఏముంది, ఎవరిని బాధ్యులుగా చేర్చారు, ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయి, ఇందులో ఎవరు కారకులు, ఇట్లా ఓవరాల్ గా ఈ అన్నిటి కోణాలలో రిపోర్ట్ లో ఏముంది అనే దాని మీదనే చర్చించి దాని మీద అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంతో పాటు ఈ లోకల్ బాడీ ఇప్పటికే దీని మీద 42% రిజర్వేషన్లు ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలని చెప్పేసి ప్రభుత్వం ముందు నుంచి కూడా భావిస్తుంది. అందులో భాగంగానే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. బీసీలకు సంబంధించినటువంటి 2 బిల్లులు కూడా ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. ఆ రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి బిల్లుల విషయంలో ఆమోదం కోసం అన్ని రకాల ప్రయత్నాలు ప్రభుత్వం చేసింది. కానీ ఆ బిల్లులకు సంబంధించి ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ రాలేదు. కాబట్టి మరోపక్క హైకోర్టు సూచనల ప్రకారం, హైకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఒక పక్క. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ రిజర్వేషన్ల ఆ క్లారిటీ రాలేదు, బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఎట్లా పార్టీల పరంగా రిజర్వేషన్లు ఏదైతే గతంలో చెప్పారో 42% బీసీలకు ముందుకెళ్తే బాగుంటుందా, ఎట్లా చేస్తే ఎట్లా చేయాలి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం దీని మీద ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నియమించింది. ఆ మంత్రివర్గ ఉపసంఘం కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నది. ఇక రేపు సాయంత్రం లోపు ఈ ఏదైతే ఈ మంత్రివర్గ ఉపసంఘం ఉన్నదో ఆ న్యాయ నిపుణుల సలహాలకు సంబంధించిన అంశం కూడా రేపు ప్రత్యేకంగా ఒక ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనుంది. సో ఈ రిపోర్ట్ కు సంబంధించి తర్వాత కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఇక ఈ 2 అంశాలకు సంబంధించి కూడా ఈ నెల 29న కేబినెట్ సమావేశం ఉంది. కాబట్టి ఆ కేబినెట్ సమావేశంలో మరోసారి చర్చించి ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎట్లా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి, న్యాయ నిపుణుల సలహాలు ఏం చెప్పారు, సో అనుకున్న ప్రకారమే మరి ఎన్నికలకు వెళ్ళాలా, మరి కొంత గడువు తీసుకునే అవకాశం ఉంటుందా, ఇట్లా ఓవరాల్ గా అన్నిటిపైన కూడా ఈ నెల 29న నిర్వహించే కేబినెట్ సమావేశంలో చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశంలో మేజర్ గా ఈ 2 అంశాలకు సంబంధించి ఒక పక్క లోకల్ బాడీ ఎన్నికలు, హైకోర్టు ఆదేశాలు, తర్వాత మరోపక్క పెండింగ్ రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి బీసీ బిల్లులకు సంబంధించిన పెండింగ్ అంశాలు, తర్వాత ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు. సో ఈ రెండింటిపైనే మేజర్ గా చర్చించి ఎట్లా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి అనే దాని మీద ఈ అసెంబ్లీ సమావేశంలో చర్చించే అవకాశం అయితే ఉన్నది. సౌజన్య.